ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? మేమైతే చాలా బాగుండాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేము దుబాయ్లో ఉండే గ్లోబల్ విలేజ్కి పోయినాము. ఇది ఇంతకుముందు పోయినాము, ఇది రెండోసారి పోవడము. ప్రతి ఇయర్ ఒక్కొక్క సీజన్ మాదిరి జరుగుతూ ఉంటుంది. పోయినసారికి ఈసారికి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈడ అన్ని రకాల దేశాలు ఉంటాయి. 190 దేశాలు ఉన్నాయంట. అన్ని రకాల దేశాలు వాళ్ళ దేశాలకు సంబంధించిన స్పెషాలిటీస్ అన్నీ పెట్టింటారు. ఈ ఒక్క ప్లేస్కి పోతే చాలు, మనం అన్ని రకాల దేశాలు తిరగచ్చు. అన్ని రకాల వాళ్ళ వెరైటీస్ ఫుడ్ కూడా తినచ్చు. అంత పెద్దది. ఎంతమంది జనాలు ఉండరో చూడండి. అసలు అప్పుడు మేము నేషనల్ డే హాలిడేస్ అప్పుడు పోయినాము. నేషనల్ డే హాలిడేస్ అని వచ్చినారో, లేకుంటే ఇక్కడ ఫైర్ వాక్స్ జరుగుతుంది అది చూడడానికి వచ్చినారో, ఒక్క గ్లోబల్ విలేజ్లోనే ఇంతమంది జనాలు ఉండరు. ఇంక మిగతా టూరిస్ట్ ప్లేస్లో ఎంతమంది ఉంటారో అనిపించింది నాకైతే. ఎంతమంది జనాలు, అసలు పిల్లోళ్ళు ఆడ తప్పిపోతారో అని నాకు భయం వేసింది. అంతమంది ఉండరు. తామని ఉండరు. ఏడ చూసినా జనమే. పిల్లోళ్ళే కాదు, పెద్దోళ్ళు తప్పైనా కనుక్కోలేము, అంతమంది ఉండరు. ఇంకా మేము పోయినసారి వచ్చినప్పుడు అయితే ఆ పక్క నుంచి మొదలు పెట్టినాము. ఈసారి మాత్రం మేము ఏ దేశాలు తిరగలేదో చూడలేదో అయ్యే చూడాలి అనే ఉద్దేశంతో ఈ పక్క నుంచి మొదలు పెడతాము. ఫస్ట్ కువైట్ ఉంది. కువైట్లో ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం పోవడము. కువైట్లో మా నాయన చాలా సంవత్సరాలు నిండు, కానీ నేను కువైట్ చూడలే. దుబాయ్లో ఉండే ఆర్టిఫిషియల్ కువైట్ చూసానా. ఈడ మాత్రం ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూడండి. ఫస్ట్లోనే అయితే బురకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బురకాలు. ఎంత పెద్దయో అసలు. వాటిల్లో అయితే నాదోడు పోయిన వాళ్ళు మునిగిపోతారు, అంత పెద్దగా ఉన్నాయి. ఈడైతే లోపల సందులు ఉంటాయి. అన్ని ప్లేసుల్లో అంతే సందులు రకరకాల అంగళ్ళు అన్నీ పెట్టింటారు. వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఈడ డిజైన్ చెప్పులు కూడా ఉన్నాయి. షూస్, చెప్పులు. నాకైతే ఎక్కువ బురకాలే కనపడినాయి. అన్నీ అయ్యే ఉన్నాయి. ఇంకా అంతా లెక్క తిరగకుండా మేము కొంచెం చూసి బయటికి పోయినాము. బయట అయితే ఈ టర్కీస్ ఐస్ క్రీమ్ అని ఉంది. ఇది అయితే ఆడబట్టినే ఉంటుంది, ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్లో కనపడతా ఉంటుంది. నేను కూడా 2-3 సార్లు తిన్నా. వీళ్ళు ఆడిచ్చా ఉంటారు, కానీ టేస్ట్ మాత్రం అంతకు నచ్చలే. ఇంకా పక్కనే ఉండే దేశం అయితే ఏమని ఉంది. ఈ దాంట్లోకి పోతే మనం ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇది బయట మాత్రం చాలా పెద్దగా కనపడుతుంది. లోపల ఏమేమి ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూడండి. ఈడైతే అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి. మొత్తం A to Z, ఇవి లేవు అవి లేవు అనకుండా ఇండియన్తో సహా ప్రతి ఒక్క దేశానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అనిపించింది నాకైతే. ఎన్ని రకాలు ఉన్నాయో. ఈడ చూడండి, కలకండ మాదిరి ఉంది, రంగు రాళ్ళు. ఇది ఉప్పదో తీయదో తెలీదు, నేనైతే నోట్లో పెట్టుకొని చూడలే. మాత్రం రంగు రాళ్ళు. ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్, వైట్ సెసమీ సీడ్స్ అన్నీ మొత్తం ఉన్నాయి. ఇంకా ఏమీ లేవు అనకుండా మనం తిరిగి చూసి తీసుకోవాల్సిన పని అంతే. ఇదైతే మొత్తం మసాలా దినుసులన్నీ కలిపి పొడి కొట్టేశారు. దీంట్లో పసుపు కొమ్ముతో సహా అన్ని నల్ల నిమ్మకాయలు, తెల్ల నిమ్మకాయలు, శొంఠి, ధనియాలు మొత్తం వేసిండ్రు దాంట్లో, తెల్లగడ్డలతో సహా. మనకు కావాలనుకుంటే మనం కేజీ లెక్కన తీసుకొని స్పాట్లో మనకు పౌడర్ చేసి ఇచ్చారు. అంత బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలే, తీసుకుంటా ఉంటారు కొంతమంది. ఈడైతే అన్ని ఎండిపోయిన ఆకులు, పువ్వులు ఉన్నాయి. మునగాకు కూడా ఉంది, చింతాకు కూడా ఉంది. అది చింతాకో కాదో నాకు తెలీదు. ఈ పై పక్కన అంతా పొళ్ళు, పసుపు పొడి, కారం పొడి, కూరలో వేసుకుంటే పొడి, గ్రౌండ్ నట్ పొడి, కొరియాండర్. అమ్మో ఎన్ని పొల్లో రామా, చాలా పొళ్ళు ఉంటాయి. అవి అయితే కొన్ని కనుక్కోలేము మనము. ఇక్కడ నల్ల నిమ్మకాయలు, తెల్ల నిమ్మకాయలు సపరేట్ కూడా ఉన్నాయి. దీన్ని అయితే నేను చింతాకు అని అనుకుంటాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈడైతే బుడ్డమిరకాయలు, పెద్ద పొడుగు ఒట్టిమిరకాయలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పక్క అయితే కొన్ని పేర్లే నాకు తెలియదు. ఈ ఏంటియో రకరకాలన్నీ ఉన్నాయి. ఆ దాల్చిన చెక్క తప్ప మిగతాటి ఏమి నాకు తెలియదు. ఇంకా వీటి పక్కనే రాచిప్ప అంటారు. నేను ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూసిన, ఎవరో వంట చేస్తా అంటే వీటిల్లో టోటిల్లో వంట చేసుకుంటారంట. అది అప్పుడు చూసిన, అది నిజమో అబద్ధమో, ఇది రోలుకి సంబంధించిన ఏదో వంట చేసుకునేదో నాకైతే తెలీదు. ఇంకా ఆ పక్క అంతా పొళ్ళు ఉంటే ఈ పక్క అన్ని తేనెకు సంబంధించినవి ఉన్నాయి. వీటిల్లో కూడా రకరకాల తేనెలు, ఇన్ని రకాలైతే ఎక్కడుంటాయో అస్సలు తెలీదు. అన్ని రకాల తేనెలు, ఇవన్నీ తేనెలే అనమాట. వీటిల్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి. ఇన్ని రకాల తేనెలు నేను చూడడం ఇదే ఫస్ట్ టైము. అన్ని రకాల తేనెలు మనం టేస్ట్ చూసి తీసుకోవచ్చు అయినా. ఇంకా ఈ పక్క అన్నీ అయితే పూసలు, దండలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కత్తులు ఎంత బాగా డెకరేషన్ చేసి పెట్టినారో చూడండి. రకరకాల కత్తులు ఉన్నాయి, రకరకాల షేపుల్లో ఉన్నాయి. అన్ని దేశాల్లో ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ కంట్రీకి సంబంధించినవి అన్నీ. వాళ్ళ డ్రెస్ కోడ్ ఉన్నట్టుంది ఇదంతా. మొగోళ్ళిట, ఆడోళ్ళట ఆడిది. ఈడైతే ఫ్రెష్ జ్యూస్ కొట్టిస్తాను. ఇది కూడా టేస్ట్ చేసి తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి. ఇంకా లోపలంతా ఇట్టుంటుంది. ఆడైనా సిట్టింగ్ అరేంజ్మెంట్ పెట్టి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్, వాళ్ళ కంట్రీ ఫుడ్ పెట్టేది అమ్ముతూ ఉంటారు, తింటూ ఉంటారు. ఈడన్నీ రకరకాల ఆయిల్స్ ఉన్నాయి.
ఉండయి. ఈడంగన్నీ అయ్యే వీళ్ళ దేశానికి సంబంధించిన ఐడల్స్ కూడా ఉండయి. అవి కూడా కొనుక్కుండే వాళ్ళు కొంటా ఉంటారు. ఇంకా ఆ పక్క అంతా మసాలా, ఈ పక్క ఫస్ట్లో మసాలా మళ్ళీ ఎండింగ్లో కూడా మసాలానే పెట్టినారు అన్నీ. వీటిని చూడబట్టి ఒకటి అర్థమైంది, ఏమన్లో మసాలా దినుసులు ఎక్కువ దొరుకుతాయేమో అందుకోసమే అన్నీ పెట్టినారు. లోపలంతా తిరిగి బయటకు వచ్చేసినాము. పక్కనే బెహరీన్, ఈజిప్టు అన్ని రకాల దేశాలు ఉన్నాయి. ఏ దేశం లేకపోదామా అని చూస్తూ ఉండము. బయట అయితే భలే ఉంది, అసలు చాలా బాగుంది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏ దేశాలలో ఏమేమి దొరుకుతాయా ఏమేమి ఉంటాయా అని తెలుసుకోవచ్చు. పక్కనే మొరాకో అనేది కూడా ఉంది. మేమైతే ఫస్ట్ ఈజిప్ట్ లేకపోయినాము. మొదట్లోనే ఈయన పెద్దది ఇది కెటిల్ మాదిరి పట్టుకో ఉన్నాడు. దీన్ని ఏమంటారో నాకు పర్టికులర్గా తెలియదు. దాంట్లో కాఫీనో టీనో ఉంటుంది. ఇంకా లోపలైతే ఇవన్నీ చెక్కతో చేసినవి షోకేస్ బొమ్మలు అనమాట. అన్ని బొమ్మలు రకాలు ఉన్నాయి. ఈ గిటార్లు అన్నీ లోపల వీణలు ఈ పని చేసేటియో షోకేస్లో పెట్టుకునేటియో తెలియదు. అన్ని చక్కటియే భలే ఉండయి అయితే చూసేదానికి. ఇంకా ఈ పక్కనే బురకాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. రంగులు రంగులు ఈ బురకాలు, చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు అన్ని రకాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు బనియన్లు డ్రాయర్లు ఉన్నాయి. ఇంక ఈ పక్క అయితే అన్ని వైరియో ఉలనియో అల్లినేటి ఉంటాయి కదా, అటాటి అన్ని షోకేస్కి పెట్టుకునేదానికి ఇంట్లో ఈడన్నీ ఎక్కువ ఇయే ఉండే అనిపించింది. ఇంకా ఈ పక్కనైతే బురకాలులోనే రకాలు, ఈ డ్రెస్సులో బురకాలో తెలియదు. మామ్ అండ్ డాటర్ కాంబినేషను. చిన్నపిల్లల బొమ్మలు పెద్దోళ్ళ బొమ్మలు భలే పెట్టినారు కదా. ఈ పక్క అన్ని గుడ్డలే ఎక్కువ ఉన్నాయి దీని లోపలైతే. ఇక్కడ ఈజిప్ట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఈజిప్ట్ అంటేనే మమ్మీస్ కదా, మమ్మీస్ బొమ్మలు అన్ని తయారు చేసి పెట్టినారు. ఇవన్నీ షోకేస్ బొమ్మలే. ఈ పక్క అయితే కప్పులు సాసర్లు ఒకదాని మీద ఒకటి భలే పేడ్చి పెట్టినారు. మన పిల్లలకు ఊరక చేతులు ఉండనే ఉండవు, ఏడబట్టి లాగేచ్చరు అని నాకు భయం వేసింది. అందుకే ఆ నుంచి పక్కకు వచ్చేసినాము. ఈడైతే లోపల ఇంకా వాళ్ళ దేశాలకు బట్టి వాళ్ళ ఫుడ్ ఉంటుంది అన్నాను కదా, అదే అనమాట. ఈ లోపలంతా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉండదు, కూర్చొని తింటా ఉంటారు. ఈజిప్ట్లో కూడా మన మాదిరే చిన్న చిన్న చెరవల్లో చేసుకొని తింటారేమో, అందుకే ఈడ సెట్టు బోకులు ఉన్నాయి. స్టీల్ సిల్వర్ అన్ని రకాలు ఉన్నాయి అనమాట. వాటిలో కూడా సెట్లు మట్టి కూడా ఉన్నాయి. ఆడాడ కుండలు అన్ని రకాలు ఉన్నాయి. అంతా మన ఇండియాలో వాడే బోకులు మాదిరే ఉన్నాయి. ఇన్ని దేశాలు తిరిగిన ఆడ కనపరాలే, ఈడ మాత్రం బోకులు కూడా ఉన్నాయి. ఇంకా లోపలంతా తిరిగేసి బయటకు వచ్చేసినాం. బయట కానీ లోపల కానీ జనాలు తగ్గేటట్టే లేరు. ఆడ చూసినా జనమే ఫుల్ ఉండరు. మేము ఫస్ట్ టైం పోయినప్పుడు ఇంతగా లేరు. అప్పుడు హాలిడేస్ టైం కాదేమో, ఫైర్ వాక్స్ వల్ల హాలిడేస్ వల్ల ఏమో మరి. మొత్తానికి జనాలు మాత్రం ఇసుకేస్తే రాలనంత మంది ఉండరు. ఇంకా చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయో చూడండి. మేము ఈసారి మాత్రము అన్ని దేశాలు చూడాలా, అన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో వచ్చినాము. చూద్దాం, ఓపిక ఉన్నంత వరకు అన్ని తిరిగి చూపించడానికి ట్రై చేస్తా. ఇదైతే KSA సౌదీ అరేబియా. లోపల ఏమేమి ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియో చూడొచ్చు. లోపల ఏమేమి ఉన్నాయో సౌదీ అరేబియాలో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.